ఇదొక ప్రకటన కాదు, ఇది ఒక పోలిక. ప్రపంచం మెచ్చిన ఫుట్బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ, రాష్ట్ర రాజకీయాల్లో శక్తివంతమైన ముఖం రేవంత్ రెడ్డి. ఈ ఇద్దరి మధ్య యుద్ధం అది మైదానంలో కాదు, పార్లమెంట్లో కాదు, ఒక ఆర్టీసీ బస్సు వెనక భాగంలో ఈ ప్రకటన ఏమి చెప్తోంది? మేం కూడా ఒక లెజెండ్ సృష్టించగలం అన్న ఆలోచన, లేక ప్రజల భావోద్వేగాలను వినోదంగా మార్చే ప్రయత్నమా? మెస్సీ ప్రతిభకు, నిరంతర కృషికి కాలానికి పరీక్షించిన విజయం. రాజకీయ నాయకుడు, వ్యవస్థలో భాగం, ఫలితాలింకా కాలమే నిర్ణయించాలి. ఇక్కడ వ్యంగ్యం ఉంది, కానీ అది నవ్వు తెప్పించే వ్యంగ్యమా, లేక రాజకీయాలను సెలబ్రిటీ సంస్కృతిగా మార్చే మాకరీనా? ఒక క్రీడాకారుడి విజయాన్ని రాజకీయ శక్తితో సమానంగా చూపడం, ఇది ఆరాధనా రాజకీయాల ప్రతిబింబం, ప్రజల దృష్టిని ఆకర్షిస్తుంది. అవును, సోషల్ మీడియాలో చర్చను పెంచుతుంది ఖచ్చితంగా, కానీ పరిపాలనపై చర్చను పెంచుతుందా? విధానాలపై ప్రశ్నలు వేయిస్తుందా? ఇది రాజకీయ బ్రాండింగ్దా? ఇది రాజకీయ బ్రాండింగ్, గవర్నెన్స్ కాదు. ఇలాంటి ప్రకటనలు రాజకీయాలను వినోదంగా మారుస్తాయి, నాయకులను బ్రాండ్లుగా చూపిస్తాయి, ప్రజలను అభిమానులుగా మార్చుతాయి. పౌరులుగా కాదు, మెస్సీలు ఆటలో పుడతారు, నాయకులు పాలనలో పరీక్షించబడతారు. బస్సు వెనక ఉన్న చిత్రాలు కాదు, చరిత్రలో మిగిలే నిర్ణయాలే నిజమైన లెజెండ్స్ని నిర్ణయిస్తాయి.